నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరవకొండపేట ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దైవ దర్శనానికి వచ్చిన దంపతులు అక్కడ నిద్ర చేసేందుకు ఉన్నారు. కాలకృత్యాల కోసం సమీప నిర్మానుష్య ప్రదేశంకి వెళ్ళగా కొంతమంది యువకులు ఆటగించారు. వివాహితను గట్టులోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ఐఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి హాస్టల్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మదాల చైతన్యగా గుర్తించారు. పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక్కరోజు ముందే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేసింది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరాశతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ విచారణకు ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. రాహుల్ హాస్టల్ భవనం 5 అంతస్తుల నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన రాహుల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 2-3 రోజులుగా రాహుల్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. కుమారుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాహుల్ తల్లిదండ్రులు ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. రాహుల్ నుంచి మెసేజ్ వచ్చిందని, తమ్ముడిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాశాడని రాహుల్ తల్లి స్వర్ణలత తెలిపారు. ఆ మెసేజ్ చూసిన వెంటనే భయంతో ఫోన్ చేశానని, కానీ ఫోన్ ఆఫ్లో ఉందని చెప్పింది. దీంతో అతడి స్నేహితుడికి ఫోన్ చేశానని, అతడు కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళాడని, ఆ తర్వాత ఫోన్ కట్ చేశాడని చెప్పారు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రాహుల్ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు చెప్పాడని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేగంతో భాగంగా చదువును చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమానంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకొని జేసీబీల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు.
ఎట్టి పరిస్థితుల్లో క్యాంపస్ స్థలాన్ని కోల్పోయేదే లేదని విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందంటూ విద్యార్థి సంఘాలు నాయకులు హెచ్చరించారు. నిరసనలు తెలుపుతున్న తమపై అకారణంగా పోలీసులు అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఉద్యమాన్ని మాత్రం ఆపేదే లేదంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి నేతలను రాత్రి 10 గంటల తర్వాత విడుదల చేశారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికాయి. దీంతో క్యాంపస్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. This is a canvas. What are you doing here? Have some shame. Have some shame, sir. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదువును చేసేందుకు 20 జేసీపీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమానతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వం తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకొని జేసీపీల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గౌచర్ల గ్రామంలో ఉగాది పర్వదినం రోజు జరిగే గుండా బ్రహ్మయ్య జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడి గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల్లో యువకులు 2 గ్రూపులుగా ఏర్పడి కట్టెల రాళ్లతో కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో కుంట్లపల్లి గ్రామానికి చెందిన చిర్రా భన్ని అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు ఈ ఘర్షణపై పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ జిల్లా సంగేం మండలం గవిచర్ల గ్రామంలో ఉగాది పర్వదినం రోజు జరిగే గుండా బ్రహ్మయ్య జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడి గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలో యువకులు 2 గ్రూపులుగా ఏర్పడి కట్టెలు రాళ్లతో కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. బ్రహ్మం సంగెం మండలంలో దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. నిన్న సంగెం మండలం గౌచెర్ల గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది గుండా బ్రహ్మయ్య జాతర జరుగుతున్న పరిస్థితి. ఆ జాతరలో పెద్ద మొత్తంలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. చుట్టూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కాకుండా చుట్టూ గ్రామాలు, అదేవిధంగా ఉండే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వచ్చి అక్కడ దర్శించుకుంటారు. అయితే ఈ ప్రభ బండ్లు నిర్వహించడానికి ప్రతి ఏడాది ఆనవాయితీకి వస్తున్న పరిస్థితి. ఈ ప్రభ బండ్లు నిర్వహణలో ఊరేగింపులో చిన్న విషాదం చోటు చేసుకుంది. యువకుల మధ్య 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఆ 2 గ్రూపుల మధ్య గొడవలు జరగడంతో ఆ చిలికి కాలువానగా మంటరి దాకపోయిన పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడే గ్రూపులు ఏర్పడి కట్టెలు రాళ్లతో కొట్టుకున్నారు యువకులు. దాంట్లో ఆ ఘర్షణలో కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర పన్ని సన్నాపు రాజు అనే యువకుడు మృతి చెందడం జరిగింది. తనకు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ నేపథ్యంలో కొట్టుకోవడంతో ఒక్కసారిగా తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. వెంటనే ఉన్నటువంటి స్థానిక ఏరియా హాస్పిటల్ తీసుకుపోవడంతో అక్కడక్కడే మృతి చెందినట్టు పోలీసులు అయితే చెప్పే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత విచారణ చేస్తున్నారు. ఫర్దర్ అంటే వీరికి ఇంకేమైనా పాత గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇతర కక్షలు ఏమైనా ఉన్నాయని చెప్పి పూర్తిగా వివరాలు ఇంకా సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన ఎస్ఐతో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత అంశంపై కేసు నమోదు కూడా చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మనం పంపిస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 25 లక్షల చెట్లను నరికి పరివార రహిత ముసుగులో కోనో కార్పొరస్ మెస్ మొక్కలను బహుమతిగా ఇచ్చారన్నారు. ఇప్పుడు కంచా గచ్చిబౌలి ప్రాంతంలో హరితం పేరుతో కాంగ్రెస్ ఈ విధ్వంసం భాగమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న గొడ్డలు ఇప్పుడు చేతులు మారిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయని ఆరోపించారు. అటవీ నిర్మూలన మాఫియాలో బందీగా మారిందని ఆగ్రహించారు. విశాఖ భీమిలిలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి పండుగలో రాత్రి 11 గంటలు దాటినా బెల్ట్ షాపులు, దుకాణాలు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ స్టేషన్ ఎదురుగా ఉన్న నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించగా తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఎక్సైజ్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయింది. దీంతో స్టంట్ లేదా బైరస్ సర్జరీ అవసరం వచ్చిందని డాక్టర్లు సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీనిపై సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని యోచిస్తున్నారు. కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందగా కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యుల అనుమతికి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన వైద్య సూచనలతో పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్కు ఐజీ ఎం రమేష్ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్తో పాటు ఎస్సీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రశేఖర్, శంకర్లు సభ్యులుగా ఉంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రధాన అధికారి సంస్థ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ 65 జాతీయ రహదారిపై అత్యధికంగా పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణికులకు 15 రూపాయలు, ఇరువైపులా కలిగి 30 రూపాయలు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, ఇరువైపులా కలిపి 40 రూపాయలు, బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా కలిసి 75 రూపాయలకు తగ్గించారు. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులకు కలిపి 10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరిగి ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుముల్లో 25% మినహాయింపు లభిస్తుందని NHIA పేర్కొంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లోకి ఉండనున్నట్లు వెల్లడించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రమణి. తెలంగాణలోని జాతీయ రహదారులు ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కావచ్చు, ప్రధానంగా చూసినట్లయితే అయితే గతంలో GMR సంబంధించినటువంటి సంస్థ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2022 వరకు ముగిసడంతో అప్పటి నుంచి NIA సంబంధించిన సంస్థ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ మరోసారి నూతనంగా 2026 వరకు కూడా ఈ సంస్థ కొనసాగుతున్న క్రమంలోనే దీనికి సంబంధించిన రుసుము ఎవరైతే వాహనదారులు ఉంటారో వారికి చెల్లించాల్సిన రుసుములోని 25% తగ్గిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ అర్ధరాత్రి నుంచి టోల్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని రుసుముకు సంబంధించి అమల్లోకి రానున్నట్లు కూడా NIH నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ మీద జరిగినటువంటి అనేక రుసుములను గతంలో ఉన్నటువంటి GMR సంస్థ నిర్వహించినప్పుడు అతి ఎక్కువ రుసుము వాహనదారుల నుంచి వసూలు చేసేది. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక సమర్పించిన తర్వాత జాతీయ స్థాయిలోని ఆ సంస్థకు రిమూవ్ చేయడం వల్ల తిరిగి NIA సంబంధించిన సంస్థ నిర్వహణలో కొనసాగుతుంది. అదే క్రమంలోనే ఈ రోజు కూడా NIA సంస్థకు సంబంధించినటువంటి నేషనల్ హైవే వారు 25% రాయితీ ఇస్తూ వాహనదారులకు తీపి కబురు చెప్తారని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా ఉండేటటువంటి రహదారి. ఈ టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి అనేక ఇబ్బందులు గతంలో చూసుకున్నట్లయితే ఈసారి NIA సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే నిర్వహణ నిర్వహిస్తున్నారో కొంత ప్రశాంత వాతావరణంలోని వాహనదారులకు ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు సంబంధించి అలా చూసినట్లయితే ప్రధానంగా ఆ వాహనదారులకు కూడా
రుసుము చెల్లించడంలోని రాయితీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇది జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ఎన్ఏకి సంబంధించినటువంటి రుసుము వాహనదారులకు తగ్గించినటువంటి తాజా విశేషాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ 1910 కోట్ల వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ను వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 2000 కోట్ల వసూలు లక్ష్యంగా జిహెచ్ఎంసీ పనిచేస్తోంది. గడువు చివరి రోజును పురస్కరించుకొని సెలవు దినమైనప్పటికీ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ సర్కిల్ కార్యాలయాల్లోని పౌరశాఖ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాయిదా పడిన ప్రాపర్టీ ట్యాక్సుల చెల్లింపులపై 90% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓటీఎస్ ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోందని జిహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు వేగవంతం చేయడానికి ప్రజలు ప్రోత్సహిస్తూ అధికారులు చెల్లింపులకు తుది అవకాశం కల్పిస్తున్నారు. పన్ను చెల్లింపులదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.